హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వరల్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాదు. నేను మీ మనీ పవర్ బాబా పాదం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఫేస్బుక్, ఇన్స్టా కూడా ఫాలో చేయండి. ప్రతిరోజు కూడా ఈ మ్యాజిక్ బాటిల్ వాడిని మీ జీవితంలో మ్యాజిక్ అవుతుంది. సులభంగా, వేగంగా, ఆనందంగా ప్రతిరోజు 4 అకౌంట్లో 1,59,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నంబర్స్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఆనండి, వినండి, ఇలా ఈ విధంగా తాగండి. దీనికి సంబంధించిన మ్యాజిక్ స్టిక్కర్స్ కొరియర్ ద్వారా మీరు పొందొచ్చు, భారతదేశంలో మీరు ఎక్కడున్నా సరే. రూపంలో మాత్రం 2026 జూన్ 20 తర్వాత చాలా జాగ్రత్తగా చూసుకుంటే చాలా మంచిది అనుకుంటున్నాను నేను. తర్వాత వేదిక్ న్యూమరాలజీ ప్రకారం అయితే ఒక అద్భుతమైన యోగం ఉంది. ఆల్రెడీ వాళ్ళు అపరకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. క్లింకార జాతకంలో 3, 6, 2 అంటే ఒకే ఒక యోగం ఉంది, అద్భుతమైన యోగం 3, 6, 2. ఇది వారెన్ బఫెట్ గారికి ఉందంటే మళ్ళీ క్లింకార గారికి ఉంది. మొత్తం ఒకే ఒక యోగం ఉంది. సో ప్రస్తుతం అయితే గురు మహాదశ నడుస్తుంది. గురు మహాదశలో మరియు బుధుడు నడుస్తుంది అన్నమాట. 2026లో కూడా జూపిటరే ఉంటుందన్నమాట. సో ఆ జూపిటర్లో కూడా 2026 మనకు జూన్ తర్వాత వీనస్ వస్తుంది అక్కడ జూపిటర్. అయితే మనకు ఏప్రిల్ 8, 2026 నుంచి సెప్టెంబర్ 2 వరకు మరియు అంటే గురువు మరియు శుక్రుడు ఉంటాడు అక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే 2026 సంవత్సరం అనేది 3 నెంబర్ వస్తుంది. సో 3 ఎక్కువ అవుతుంది. అంటే గురువు అనేది మల్టిప్లికేషన్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు 3 అనేది 3 సార్లు ఉంది, ఇంకెక్కువ అవుతుంది. సో అందుకోసం నేను చెప్పేది జాగ్రత్తగా. సో 2026 అనేది జూన్ 20వ తారీఖు నుంచి క్లింకార గారిని అన్ని రకాలుగా జాగ్రత్తగా హెల్త్ విషయంలో కానీ, ప్రయాణాల విషయాలు కానీ, ఏదైనా చిన్న కుక్క పిల్లలే అనుకుంటాం కానీ దేని నుంచైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీని ద్వారా అని కాకుండా దేని ద్వారా అయినా సరే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంటికి రెప్పలా ఆల్రెడీ చూసుకుంటున్నారు కాబట్టి ఈ సమాచారాన్ని మీరు అర్థం చేసుకొని ఇంకా జాగ్రత్తగా ఆమెకు సంబంధించిన ఏమైనా పూజలు కానీ ఉన్న మహామృత్యుంజయ యజ్ఞం అన్న, గాయత్రి యజ్ఞం అన్న, వాటికి సంబంధించిన కార్యక్రమాలు మీ దగ్గరలో ఉన్న వారితో చేయించుకోవాలని నా విన్నపం. ఇంకోటి ఏంటంటే దోమకొండలో మహాదేవుని టెంపుల్ ఉంది కాబట్టి చాలా శక్తివంతమైంది. ఒకసారి అక్కడ కూడా శివునికి సంబంధించిన పూజలు చేసుకున్న చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే శివరాత్రి